ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో రవి ఎటువంటి ఫలితాలనిస్తాడు, రవి యొక్క కారకత్వాలేంటి, లక్షణాలేంటి, రవి ఎటువంటి రాజయోగాలను ఇస్తాడు, ఎటువంటి సమస్యలను ఇస్తాడు, రవి యొక్క ప్రాముఖ్యత ఏంటి జ్యోతిష్యంలో, ఇలాంటి విషయాల్ని తెలుసుకుందాము. రవి పాపగ్రహంగా చెప్పబడ్డాడు. అయితే రవి యొక్క బలము, రవిగ్రహం యొక్క బలం అనేది చాలా చాలా మేలు చేస్తుంది ఒక జాతకుడికి అటువంటి స్థానంలో కనుక ఉన్నట్టయితే. ఎందుకంటే నైసర్గికంగా రవి ఆత్మకారకుడుగా చెప్పబడ్డాడు. అంటే ఒక ఆత్మబలము, మనోధైర్యము, ఉన్నతమైనటువంటి ఆశయాల దిశగా ఆ జాతకుడు ప్రయాణం చేయడము, గుండె నిపరము, ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి గ్రహము రవిగ్రహము. రవి యొక్క బలం ఎవరికైతే ఉంటుందో, ముఖ్యంగా లగ్నాధిపతి అయిన రవి బలంగా ఉండడము, కేంద్రాల్లో రవి ఉండి బలంగా ఉండడము, ఇటువంటి స్థితిలో రవి ఉంటాడో ఆ జాతకుడికి ఏ దశ నడుస్తున్నప్పటికీ కూడా వారికి ఇందాక చెప్పినట్టుగా ఆత్మబలము, మనోబలము, ఉన్నతమైన ఆశయాలు, ఆశయ సిద్ధి, ఇటువంటివన్నీ కూడా ఇస్తాడు రవి. ఇక రవి జనరల్గానే ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యాన్ని కూడా సూచించేటువంటి ప్లానెట్గా చూడవచ్చు. రవి స్ట్రాంగ్గా ఉన్నట్టయితే మంచి రోబస్ట్ హెల్త్ ఉండి జీవితంలో పెద్ద అనారోగ్య సమస్యలు లేకుండా ఉండడానికి కూడా రవి హెల్ప్ చేస్తాడు. అలాగే రవి 1, 4, 5, 9 లగ్నము 4వ ఇల్లు, 5వ ఇల్లు, 9వ ఇల్లు, వీటిలో చాలా బలంగా ఉంటాడు. అదేవిధంగా 10th హౌస్లో ఉన్నటువంటి రవి కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే పవర్ అండ్ అథారిటీ ఉండేటువంటి పొజిషన్లో ఉండడము, సివిల్ సర్వెంట్స్గా అంటే ఐఏఎస్, ఐపీఎస్ వంటి వాటిలో ఉండడము, గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నతమైనటువంటి పదవుల్లో హైయెస్ట్ ర్యాంకుల్లో పనిచేయడము, ఇటువంటి చాలా మంచి ఫలితాలను కూడా ఇస్తాడు రవి. ఇక కొంతవరకు మీడియం హైట్ ఉండడము, చామన ఛాయతో ఉండడము, జుట్టు కూడా కొద్దిగా తల మీద తక్కువ ఉండడము, ఇవన్నీ కొంత ఫిజికల్ అట్రిబ్యూట్స్గా మనం చెప్పచ్చు. అయితే ఇది జనరల్ రూల్గా మనం తీసుకోకూడదు. ఆ ధోరణి అనేది ఉంటుంది. వారికి ఎప్పుడూ కూడా చాలా గంభీరమైనటువంటి ఒక అవుట్లుక్ ఉంటుంది. చాలా ఉన్నతమైనటువంటి ఆశయాలు కలిగి ఉంటారు రవి బలంగా ఉన్నటువంటి వ్యక్తులు. చిన్న చిన్న విషయాల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించకుండా ఎప్పుడూ చాలా గంభీరంగా, చూసేవారికి చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉండడము, ఇవన్నీ కూడా రవి ఇచ్చేటువంటి లక్షణాలు. ఎప్పుడు కూడా రవి బలంగా ఉంటాడో కెరియర్లో స్టెబిలిటీ అనేది చాలా బాగుంటుంది. ఎన్ని విపత్కర పరిస్థితులు వచ్చినా కెరియర్లో తీవ్రమైనటువంటి డౌన్ఫాలు అలాంటివి లేకుండా ముందుకెళ్తూ చాలా త్వరగానే వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థానాన్ని చేరుకుంటారు. అదేవిధంగా రవి కనుక వీక్గా ఉన్నట్టయితే చేసేటువంటి జాబ్లో ఎక్కువగా ఒడిదుడుకులు, తాను చేసిన శిక్షకి పనిష్మెంట్ అనుభవించాల్సి రావడము, ఇలాంటి పరిస్థితులు కూడా కలిగిస్తాడు రవి. అలాగే రవి ఎప్పుడైతే వీక్గా ఉంటాడో హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్ ఇలాంటివి కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే రవి దగ్గర ఉన్నటువంటి మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే రవి ఈగోయిస్ట్ ప్లానెట్. ఈగో ఎక్కువగా ఉండేటువంటి ప్లానెట్ రవి. సెల్ఫ్ రెస్పెక్ట్, ఈగో, వీటికి ఎక్కువగా విలువనిస్తారు. కాబట్టి వీరు ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు కూడా ఇటువంటి లక్షణాల వల్ల తీవ్రంగా వాళ్ళు సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఇతరులు కూడా సమస్యల్ని కలిగిస్తూ ఉంటారు. తనని పొగిడే వాళ్ళంటే రవి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు. ఒక క్వార్టరీని మెయింటైన్ చేయడము, వారు వీళ్ళని పొగుడుతూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవడము, అటువంటి వారికి వీరు సంస్థలో తమ కింద ఉద్యోగులకి మేలు చేయడము, ఇటువంటి లక్షణాలన్నీ ఇస్తాడు రవి కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే. కొంతవరకు స్వార్థ చింతన, స్వార్థపరత్వము, ఇవన్నీ కూడా ఇస్తాడు రవి. అయితే ఏదన్నా సరే ఒక పని అనుకుంటే సాధించాలి అనేటువంటి పట్టుదల, ఏదో ఒకటి జీవితంలో సాధించాలి అనేటువంటి ఒక ఉత్సుకత, ఇవన్నీ కూడా ఇస్తాడు రవి స్ట్రాంగ్గా ఉన్నప్పుడు. ఒక ఉన్నత ఆశయాలు, జీవితంలో పైకి ఎదగాలి అనేటువంటి తీవ్రమైనటువంటి ఒక పాజిటివ్ యాంబిషన్, ఇవన్నీ కూడా ఇస్తాడు. అగ్నితత్వ రాశుల్లో కనుక రవి ఉన్నట్టయితే చాలా ఆశయాలు, ఉన్నతమైన ఆశయాలు కలిగి జీవితంలో చాలా ఉన్నత స్థాయికి చేరుకోవాలి అని పోరాడే వ్యక్తులుగా ఉంటారు. అదే భూతత్వ రాశుల్లో కనుక రవి ఉన్నట్టయితే ఎక్కువగా అహంకారము, తలపొగరు, ఇటువంటి వ్యక్తిగా చూడబడుతూ ఉంటారు. కాబట్టి దానివల్ల వారికి పర్సనల్ లైఫ్లో, కెరియర్లో కూడా ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. అలాగే వాయుతత్వ రాశిలో కనుక రవి ఉన్నట్టయితే చాలా హుందాగా ఉండడము, గంభీరంగా ఉండడము, చాలా నాలెడ్జబుల్ పర్సన్గా ఉండడము, చాలా విషయాల పట్ల
పరిజ్ఞానం ఉండడము ఇటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఇక జలతత్వ రాశిలో కనుక రవి ఉన్నట్టయితే ఆపోజిట్ సెక్స్ పట్ల ఎక్కువగా ఆకర్షణ ఉండడము, దాని గురించి ఎక్కువగా జీవితంలో టైంని వెచ్చించడం ఇటువంటి వ్యక్తులుగా ఉంటారు. సాధారణంగా రవి బలంగా ఉన్నవారికి లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఉంటాయి. వారు పనిచేసే సంస్థలో కూడా వారు ఒక బాస్గా, ఒక టీమ్ లీడర్గా కావచ్చు, ప్రాజెక్ట్ మేనేజర్గా కావచ్చు, ఆ స్థాయిలో కింద ఉద్యోగుల్ని వారు చాలా సంరక్షిస్తూ మంచి మేనేజర్గా, బాస్గా కూడా పేరు తెచ్చుకుంటారు. వారి పదవిలో వారు సాధించినటువంటి పనులకి రికగ్నిషన్, అవార్డ్స్, రివార్డ్స్ ఇవన్నీ కూడా పొందుతూ ఉంటారు. అయితే వారి దగ్గర ఉన్నటువంటి ఒక లోపం ఏంటంటే వారు ఎక్కువగా వారిని పొగడము అనేది ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి ఆ వీక్నెస్ తెలుసుకున్నటువంటి కింద ఉద్యోగులు వారికి అనుగుణంగా ఉంటూ వారి పనులు చక్కబెట్టుకోవడము ఇటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి. అయితే చాలా తెలివైన వ్యక్తులుగా ఉంటారు, శుచి శుభ్రతల్ని పాటించే వ్యక్తులుగా ఉంటారు, చాలా మంచి ఆలోచనలు చేసేటువంటి వ్యక్తులుగా ఉంటారు రవి బలంగా ఉన్నప్పుడు. ఆధ్యాత్మిక చింతనకి, ఆధ్యాత్మిక ప్రగతికి కూడా ఒక ఫౌండేషన్ వేస్తాడు రవి జాతకుడికి. ఇటువంటి రవి యొక్క బలం వలన జాతకుడికి వేరే స్పిరిచువల్ కాంబినేషన్స్ కూడా ఉన్నట్టయితే వారి జీవితంలో ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక ప్రగతి అనేది ఎప్పుడూ ఉంటుంది. అది చాలా స్థిరంగా ఉంటుంది. ఇక రవి కనుక పాడైనట్టయితే ఇందాక చెప్పినట్టుగా ఎప్పుడూ కూడా తనని తాను పొగుడుకోవడము, ఇతరుల మీద తన యొక్క డామినేషన్ చూపించడము, తన ఈగోతో ఇతరులను ఇబ్బంది పెట్టడము, దానివల్ల కొంత చెడ్డ పేరు తెచ్చుకోవడము, సంస్థలో కూడా చాలా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేయడము, ఈర్ష్య అసూయలతో ఎప్పుడూ రగిలిపోతూ తోటి ఉద్యోగులతో కావచ్చు వారితో కొంతవరకు ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్లోకి ఇరుక్కోవడము ఇలాంటివన్నీ కూడా ఇస్తూ ఉంటాడు. మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం కూడా కలిగిస్తాడు రవి కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే, కొంత అఫెక్ట్ కూడా అయినట్టయితే. ఇక రవి ఇచ్చేటువంటి ప్రొఫెషన్స్ కనుక చూసినట్టయితే మనీ లెండర్స్గా, అదేవిధంగా కెమిస్ట్, డ్రగ్గిస్ట్, గోల్డ్ స్మిత్ అంటే బంగారు వ్యాపారం చేసేటువంటి వారు, కంసారి ఇటువంటి వారు, అలాగే కార్డియాలజిస్ట్గా, కార్డియాక్ సర్జన్స్గా, కేతువుతో ఉంటే ఆర్థోపెడిక్ డాక్టర్గా చాలా మంచి పేరుని వాళ్ళు తెచ్చుకుంటారు. అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, మేనేజ్మెంట్ సర్వీసెస్ వీటిలో చాలా బాగా రాణిస్తారు. ఉదాహరణకి గవర్నమెంట్ సర్వీసెస్లో కూడా ఐఏఎస్ వంటి ర్యాంకుల్లో ప్రతిభను కనపరచడము, అలాగే చీఫ్ సెక్రటరీగా మంచి పేరు తెచ్చుకోవడము, సలహాదారుగా ఇటువంటి చాలా మంచి ఉన్నతమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో వారు రాణిస్తారు. అలాగే డిప్లొమసీ, రెండు దేశాల మధ్య ఉండేటువంటి దౌత్య సంబంధాలు వీటికి కూడా రవి యొక్క బలం అనేది చాలా హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా చెక్క, మెటల్స్ వీటితో సంబంధం ఉన్నటువంటి వృత్తులు, అలాగే చెట్లు, పళ్ళు వీటికి సంబంధించిన వృత్తి వ్యాపారాల్లో కూడా రాణించడానికి రవి హెల్ప్ చేస్తాడు. ఇక రవి యొక్క అనారోగ్య సమస్యలు ఏంటి, రవి ఇచ్చేటువంటి అనారోగ్య సమస్యలు ఏంటి అని కనుక చూసినట్లయితే గుండె, కంటి చూపు, ఒక్కొక్కసారి మెదడుకు సంబంధించినటువంటివి ఇలాంటి వాటికి సంబంధించినటువంటి రోగాలను కూడా ఇస్తాడు రవి. తలనొప్పి, ఎపిలెప్సీ, అలాగే కంటి చూపు మందగించడము, దంత సమస్యలు, హృద్రోగాలు, రక్త ప్రసారంలో కొంత ఆటంకాలు, దానివల్ల వచ్చే సమస్యలు ఇలాంటివన్నీ కూడా ఇస్తాడు రవి. ఇక రవి ఒక్కొక్క నక్షత్రంలో ఉన్నప్పుడు ఒక్కొక్క రకమైన ప్రాబ్లమ్స్ని ఇస్తాడు. రవి తన సొంత నక్షత్రంలో కనుక ఉన్నట్టయితే తరచుగా ఫీవర్స్ వస్తూ ఉండడము, అదే చంద్రుడి నక్షత్రంలో కనుక ఉన్నట్టయితే ఎప్పుడు కూడా చాలా ఈగో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఈగోతో ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటూ ఎప్పుడు అశాంతితో ఉండడము, కుజుడు యొక్క నక్షత్రంలో కనుక ఉన్నట్టయితే రక్తహీనత, లో బీపీ ఇలాంటివి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బుధుడు నక్షత్రంలో కనుక ఉన్నట్టయితే మైగ్రేన్, తీవ్రమైనటువంటి తలనొప్పి ఇలాంటివన్నీ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. గురువు నక్షత్రంలో కనుక రవి ఉన్నట్టయితే జాండీస్, లివర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఇస్తాడు. శుక్రుడికి సంబంధించినటువంటి నక్షత్రాల్లో కనుక ఉన్నట్టయితే కొంతవరకు జననాంగాలకు సంబంధించినటువంటి సమస్యలు ఇలాంటివి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. శనికి సంబంధించినటువంటి నక్షత్రంలో కనుక ఉన్నట్టయితే లో బ్లడ్ ప్రెషరు, లో బీపీ ఇలాంటివన్నీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రాహువు యొక్క నక్షత్రంలో కనుక రవి ఉన్నట్టయితే సైకలాజికల్ ప్రాబ్లమ్స్, మెంటల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, తరచూ మర్చిపోతూ ఉండడము, మతిమరుపు ఇవన్నీ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కేతు యొక్క నక్షత్రంలో ఉన్నట్టయితే లో బీపీ
ఇలాంటి రక్త సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రవి తీవ్రంగా కనుక అఫెక్ట్ అయినట్టయితే, పాడైనట్టయితే హార్ట్ ప్రాబ్లమ్స్ ఇచ్చేటువంటి సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా రవి ఎప్పుడైతే బలహీనంగా ఉంటాడో, వీక్గా ఉంటాడో, తరచూ వరకు అనారోగ్య సమస్యలు అనేవి వేధిస్తూ ఉంటాయి. ఈ విధంగా రవి ఆరోగ్యాన్ని, ఆధ్యాత్మిక ప్రగతిని, కెరియర్లో ఉన్నత స్థానాన్ని, వీటన్నిటి కూడా రూల్ చేసేటువంటి ప్లానెట్గా మనం చూడాల్సి ఉంటుంది. రవి సెపరేటివ్ ప్లానెట్. ముఖ్యంగా రవి గురించి తెలుసుకోవాల్సింది, వివాహానికి సంబంధించినటువంటి అనాలిసిస్ చేసేటప్పుడు రవి కనుక వివాహ సంబంధమైనటువంటి స్థానాల్లో ఉన్న, గ్రహాలతో ఉన్న డైవర్స్ పెంచడానికి కారకుడు అవుతాడు. చాలామంది కుజదోషం గురించి భయపడుతూ ఉంటారు, కానీ కుజుడు కావచ్చు, వేరే ఇతర ఏ గ్రహం కావచ్చు, ఏ పాపగ్రహం కావచ్చు, డైవర్స్ అనేది పెంచదు. రవి యొక్క ప్రభావం ఉన్నప్పుడు మాత్రమే డైవర్స్ అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా రవి కొంత దుస్థానాల్లో ఉండడము, దుస్థానాధిపతులతో, పాపగ్రహాలతో చాలా స్ట్రాంగ్ సంబంధం కనుక ఉన్నట్టయితే కొంత క్రిమినల్ టెండెన్సీస్, క్రిమినల్ యాక్టివిటీస్ని చేస్తూ అందులో పాల్గొంటూ ఉండడము, ఇటువంటి మైండ్ సెట్ని కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రవి వీక్గా ఉండి స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే, నెగిటివ్గా ఉండి స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే చాలా రెక్లెస్ బిహేవియరు, తను అనుకున్న సాధించడానికి ఎటువంటి అనైతికమైనటువంటి మార్గాల్లో అయినా వెళ్ళడానికి సంకోచించకపోవడము, చాలా తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు పనులు, రెక్లెస్గా బిహేవ్ చేయడము, సమస్యలు వస్తాయా రావా తను చేసే పనికి అనేది కూడా గుర్తించకుండా ముందుకెళ్ళడము, తీవ్రమైనటువంటి మనస్తత్వము, తీవ్రమైన ప్రవర్తన, ఎప్పుడు కొట్లాటకు సిద్ధంగా ఉండడము, చాలా త్వరగా ఇతరులతో కొట్లాటకి వెళ్ళడము, సామరస్యపూర్వకంగా చర్చించి సమస్యను సాల్వ్ చేసుకోకుండా ఉండడము, ఇలాంటివన్నీ కూడా ఇస్తాడు. ఇక రవి ఇందాక చెప్పినట్టుగా వివాహంలో కూడా భార్య మీద డామినేషన్ చూపించి మానసికంగా ఎక్కువగా సమస్యను కలిగించడము, ఇలాంటివన్నీ ఇవ్వడానికి కూడా రవే కారకుడు. డైవర్స్కి కారకుడు రవి. జైమినిలో కూడా దారకారకుడితో రవి యొక్క సంబంధము, దారపాదంలో రవి, దారపాదం నుంచి 7వ ఇంట్లో రవి, ఉపపాదం నుంచి 7వ ఇంట్లో రవి, ఇలాగా ఈ ఆరుడాల నుంచి కూడా రవి యొక్క ప్లేస్మెంట్ని చూసి వివాహ సంబంధమైనటువంటి సమస్యలు ఉంటాయా అని మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఇక కొన్ని రాసుల్లో రవి ప్రత్యేకమైనటువంటి కొన్ని ఫలితాలను ఇస్తారు. ఉదాహరణకి కర్కాటకంలో కనుక రవి బలంగా ఉన్నట్టయితే కొంతవరకు మెటీరియలిస్టిక్ లైఫ్లో సక్సెస్ని చూడటము, భౌతికంగా చాలా సక్సెస్ఫుల్ పర్సన్గా ఉండడము, ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు. సమాజంలో మంచి గుర్తింపు, సక్సెస్ని సాధిస్తారు. సింహంలో కనుక ఉన్నట్టయితే ఈగో లెవెల్స్ ఎక్కువగా ఉండడము, యారగెన్స్ అంటే కొంతవరకు దురుసుగా, పొగరుగా మాట్లాడటము, ఇటువంటి ఒక ధోరణి అనేది ఉంటుంది వారికి తెలియకుండానే. ఇక 4th లార్డ్తో కనుక రవి కలిసి ఉన్నట్టయితే, 4th హౌస్తో స్ట్రాంగ్ సంబంధం ఉన్నట్టయితే ఎప్పుడు కూడా వాహన సౌఖ్యం ఉంటుంది, 4-వీలర్ అనేది ఉంటుంది వారికి. చిన్నతనం నుంచి కూడా 4-వీలర్ అనేటువంటి ఒక కంఫర్ట్ అనేది ఉంటుంది, ఒక మినిస్టర్గా ఎదగడానికి. అదేవిధంగా ధనయోగాన్ని కలిగించడానికి ఈ ప్లేస్మెంటు, ఈ కంజంక్షన్ అనేది ఉపయోగపడుతుంది. ఇక 5th లార్డ్తో సంబంధం కనుక ఉన్నట్టయితే పుత్ర సంతానం, అందులోనూ కుమారుడు జన్మించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. 11th లార్డ్తో సంబంధం కనుక ఉన్నట్టయితే భోగాలకు లోటు ఉండదు, చాలా లగ్జూరియస్ కార్స్లో ట్రావెల్ చేయడము, ఇటువంటి చాలా మంచి ఫలితాలను ఇస్తాడు రవి. ఇక చంద్రుడు కనుక రవితో కలిసి చాలా దగ్గరగా ఉన్న అస్తంగత్వం కనుక చెందినట్టయితే వారికి మానసిక స్థితి కొంతవరకు ఆందోళనకరంగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి డిప్రెస్ అవ్వడము, రెస్ట్లెస్గా ఉండడము, ఫికల్ మైండెడ్గా ఉండడము, అంటే చంచలమైనటువంటి మనసుతో ఉండడము, ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు రవి చంద్రుడితో కనుక కలిసి ఉన్నట్టయితే. ఎందుకంటే మనకారకుడైన చంద్రుడు రవికి దూరంగా ఉన్నంత వరకు ప్రాబ్లం యొక్క తీవ్రత అనేది తగ్గుతుంది. రవికి దగ్గరగా ఉండే అస్తంగత్వం కనుక చెందినట్టయితే కొంత మానసికపరమైనటువంటి సమస్యల్ని కలిగిస్తాడు రవి. ఇక ఒక్కొక్క గ్రహంతో కూడా రవి ఒక్కొక్క రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఇస్తాడు. రవి కుజుల కలయిక కొంతవరకు దూకుడు తత్వాన్ని, ప్రతిదానికి కొట్లాటలకు వెళ్ళడము, కొట్లాటకు ముందు ఉండడము, దురుసు ప్రవర్తన, దాంతో ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవడము, అనైతికమైన పనులు చేయడానికి వెనకాడకపోవడము, క్రిమినల్ టెండెన్సీస్, వైలెంట్ యాక్షన్స్, ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రవి బుధుల కలయిక చాలా మంచిది. అది బుధాదిత్య యోగంగా కూడా చెప్పబడింది. బుధుడు ఎక్కువ డిగ్రీల్లో ఉండి రవి కనుక తక్కువ డిగ్రీలో ఉంటే ఆ యోగం ఇంకా బలంగా రిజల్ట్స్ ఇస్తుంది. చాలా తెలివైన వారుగా ఉంటారు. తాము పనిచేసేటువంటి సంస్థలో చాలా ఉన్నత స్థానానికి ఎదుగుతారు. మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, హైయర్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది.
తమ యొక్క తెలివితేటలతో మంచి గుర్తింపుని తెచ్చుకుంటారు. ఇక రవిగురుల కలయిక కూడా చాలా చాలా మంచి కలయిక చూడొచ్చు. ఆధ్యాత్మిక చింతన, పురాణాలు, శాస్త్రాల పట్ల ఆసక్తి, వాటిని అధ్యయనం చేయడము, అదేవిధంగా జీవితంలో సుఖభోగానికి లోటు లేకుండా ఉండడము, చాలా ఉన్నతమైనటువంటి ఆశయాలు, ఉన్నతమైన భావాలతో జీవించడము, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది ఈ కలయిక. రవి శుక్రుల కలయిక అనేది మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఇచ్చేటువంటి ఈ కలయిక చూడాల్సి ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగా డైవర్స్ కూడా కారణమైనటువంటి కలయిక మనం చూడొచ్చు. రవి శనుల కలయిక వృత్తిలో కష్టపడి పైకి రావడానికి, ఒడిదుడుకులు దాటుకుంటూ ఉన్నత స్థానానికి చేరుకోవడానికి సహాయపడేటువంటి కలయిక. రవి రాహుల కలయిక జీవితంలో పైకి వచ్చినప్పటికీ కూడా వారు కొంత అనైతికమైనటువంటి మార్గాల ద్వారా పైకి రావడము, అలాగే పాలిటిక్స్లో సక్సెస్ఫుల్ పర్సన్స్గా పేరు తెచ్చుకోవడము, ఇవన్నీ కూడా ఉంటాయి. రవి కేతువుల కలయిక అనేది చాలా మటుకు ఏ ఇంట్లో ఉంటారో దాని పోర్ట్ఫోలియోని దెబ్బతీసే కలయిక మనం చూడాల్సి ఉంటుంది. దురుసు ప్రవర్తన, దూకుడు ప్రవర్తన, దీనివల్ల సమస్యలు కొని తెచ్చుకోవడము, అది వృత్తిపరంగా, పర్సనల్ లైఫ్ పరంగా అన్నిట్లోనూ కూడా చాలా ప్రాబ్లమాటిక్ రిజల్ట్స్ని అనేది ఇస్తుంది ఈ రవికేతుల యొక్క కలయిక. కాబట్టి రవి ఏ స్థానంలో ఉన్నాడు, ఎటువంటి గ్రహాలతో కలిసి ఉన్నాడు, ఎంత పాజిటివ్గా ఉన్నాడు అనేది కొంత అనలైజ్ చేసి రవి దశ కనుక వచ్చినట్టయితే ఆ 6 సంవత్సరాల్లో కూడా కొంతవరకు రవికి పరిహారాలు చేసుకుంటూ కనుక ఉన్నట్టయితే చాలా మటుకు యాటిట్యూడ్లో చేంజెస్ వచ్చి తన యొక్క బిహేవియర్ వల్ల సమస్యలు కొని తెచ్చుకోకుండా పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కువగా అనుభవించడానికి వీలుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.